నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంద్రకీలాద్రిలో పీవీ సింధు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు నేడు కలిగిరి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ తల్లి దశదిన కర్మ లక్ష్మీకర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయనగరంలో దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు దిశ యాప్ పనితీరును వివరించిన జిల్లా ఎస్పీ ఇబ్రాహీంపట్నం టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ పరామర్శ వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న బుద్ధా వెంకన్న చిత్తూరు జిల్లా చిన్నూరులో రోడ్డు ప్రమాదం ఈచర్ వాహనం బోల్తా పడి 12 మందికి గాయం డీటెయిల్స్ చూస్తే టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పథకం సాధించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సింధుకి పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ ఈవో బ్రహ్మరాంబ అందించారు ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ టోర్నమెంటుకు వెళ్లే ముందు అమ్మవారిని దర్శనానికి వచ్చానని చెప్పారు అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇంకా టోర్నమెంట్లో ఆడాల్సి ఉందన్నారు 2024లో కూడా ఒలింపిక్స్ లో ఆడాలని ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు ధీమాగా చెప్పారు ओम सुमंगलीरे मधुरिमागुं समेतपस्यः क्योंप्रेतना अर्चत प्राच्यत प्रियमेधासो अर्चत अर्चन्तु पुत्रका उतपुरन्दृष्ट्वच्यत तदङ्गा वेदाशीर्वचनं करेश्वरः प्रेता भूतायुर्यादाज्यमनहं వచ్చాను ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సో అంటే ఒలింపిక్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ మెడల్ సంపాదించాక వచ్చారు సో ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి సో ఎప్పుడు నేను వెళ్ళే ముందు ఏ టోర్నమెంట్కి వెళ్ళే ముందైనా వస్తూ ఉంటాను సో అలాగే ఈసారి కూడా మళ్ళీ మెడల్ తెచ్చి అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను అండ్ అలాగే మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి టోర్నమెంట్స్ అందులో కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయండి అక్టోబర్ నుంచి సో దానిలో బాగా కష్టపడి బాగా ఆడాలని అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ఒలింపిక్స్ ఉన్నాయి అందులో కూడా కష్టపడి మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ చిత్తూరు జిల్లా కలికిరి మాజీ సర్పంచ్ వరుసకు సోదరుడైన నల్లారి లక్ష్మీకర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు లక్ష్మీకర్ రెడ్డి తల్లి రుక్మిణమ్మ గత నెల 28న మరణించారు నేడు ఆమె దశదిన కర్మను జరుగుతుండటంతో కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కలికిరి చేరుకున్నారు లక్ష్మీకర్ రెడ్డితో సహా ఇద్దరు సోదరులు సురేష్ రెడ్డి రమేష్ రెడ్డిని పరామర్శించారు లక్ష్మీకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో గంట పాటు గడిపారు కోవిడ్ తీవ్రత దృష్ట్యా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు అనంతరం ఆయన నేరుగా బెంగళూరు వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ పీలేరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పిందంటే
రెండు పదాలు. ఇక విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామం లెండి కళాశాలలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా దిశ యాప్ వలన రక్షణ గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఆపద సమయాల్లో దిశ యాప్లో ఉండే SOS బటన్ను క్లిక్ చేయగానే ఆ సమాచారం నేరుగా దిశ కంట్రోల్ రూమ్కి చేరుతుందని, కంట్రోల్ రూమ్ వారు వెంటనే ఆపదలో ఉన్న విషయాన్ని ఆ సమీప పోలీసు వారికి సమాచారాన్ని చేరవేస్తారని చెప్పారు. దీంతో వెంటనే సమీప పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని వారిని రక్షిస్తారని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. All the women here with low voice, can you say with your women voice, thank you ma'am? Already emphasized, we do not track you continuously. So many of you must be students of computer science, so you will realize that the amount of data that is generated is huge. We do not have the server capacity to anyway store so much data. Today in the state, there are over 35 lakh downloads of Disha app. So that is, there are so many people who are today having Disha app on their phone. So it is just impossible to keep a track of all their movements. So do not have that fear. We do not track your location. You can keep the Disha app in your phone, and whenever you are in any trouble, just use the SOS or shake your phone, and we promise we will reach you. Your chairman was able to put it very nicely in words when he said, Disha app phone lo unte police meeto unnatte. So that is what we assured you of. If you have Disha app in your phone, you can be assured of police help when you need it. And the next point, I was very happy to notice that there have been no cases that have been reported from your college. None of the girls have been a victim to any sort of crime. So that is very heartening to note, and we hope this continues. So what we are expecting from you is that you will continue to stay safe. And in case there is any such unfortunate incident, please do not hesitate to reach out to us. We will keep your identity safe and we will help you in. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు అరెస్ట్ అయిన ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామినేని రాజు కుటుంబాన్ని తెలుగుదేశం నాయకులు, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పరామర్శించారు. ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో నాగుల్ మీరా మాట్లాడుతూ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలకు అవసరమైన తెల్లంపూనికి చెట్లను సైతం నరికి అక్రమ మైనింగ్ చేయడం దారుణమని అన్నారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, కక్ష సాధింపు మిన్నగా తయారైందని, ప్రకృతి సంపద శాశ్వతమని, అక్రమార్జన కాదని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్తానని హెచ్చరించారు. భారతదేశంలో ఎక్కడ ఉండవు, ఒక కొండపల్లిలో ఉంటాయి. అవి కూడా నరికేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు అక్కడ మైనింగ్ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ అదరదు బెదరదు. మీ అక్రమాలకు అడ్డుకట్ట తెలుగుదేశం పార్టీ వేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగు చూపేటటువంటి బాధ్యత 100% తెలుగుదేశం పార్టీ ఉంది. ఇకనైనా మీ అన్యాయాలకు, అక్రమాలకు, ఆగడాలకు మీరు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలే 2024 ఎప్పుడు వస్తుందా? ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అడిగాడు, పొరపాటున ఒక్కసారి అవకాశం ఇచ్చాం, ఆయన కూడా తెలుసు పాపం, అందుకే ఒక్కసారి అడిగాడు, రెండోసారి ఎట్లా నాకు ప్రజలు అవకాశం ఇవ్వరు అనేటువంటి ఆలోచనతో ఒక్కసారి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కసారిగా పరిమితం అవుతావని, ఇకనైనా ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది చరిత్ర నిన్ను క్షమించదని తెలియజేస్తాం. అంటే దానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత కాదా? దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి, సంపద ఏమిటంటే భగవంతుడు మనల్ని కొన్నాళ్ళు ఉండి భూమి మీద మళ్ళీ వెనక రమ్మన్నాడు తప్ప మనం శాశ్వతంగా ఇక్కడ ఉంచడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, పొట్లు, మైనింగ్లు ఇవన్నీ శాశ్వతంగా ప్రజలకు ఉండాల్సినటువంటి సంపద.
మర్చిపోయారు వైసీపీ వాళ్ళు. ఏ శాశ్వతంగా భూమి మీద ఉంటాం అనుకుంటున్నారు. భూమి మీద మనం శాశ్వతం కాదు, ఈ సంపద అంతా శాశ్వతం. ఈ సంపదను మనం ఏదో ఎప్పుడు ఇక్కడే ఉంటామని ఈ సంపదని దోచుకోవడం అనేది ఒక దుర్మార్గం చర్య. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా నాయకులు వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 307 ఇంకో 10 సెక్షన్లు పెట్టి వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకి, కొంతమంది నూజివీడు సెంట్రల్ జైలుకి తరలించడం. మరి దానిలో భాగంగా ఇవాళ పార్టీ ఆదేశాల మేరకు నేను నాగుల మేరా గారు వచ్చి వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఈ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పోరాటంలో. తెలుగుదేశం పార్టీ పెరిగిందే బడుగు బలహీన వర్గాల దీంతో బలంతో. ఇక గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి పీసీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గ స్థాయి పంచాయతీ సర్పంచ్లు శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు విధులు బాధ్యతల గురించి తెలుసుకొని వారి స్వయంగా గ్రామ పాలన సాగించాలని సూచించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, ప్రజలకు రక్షిత మంచినీటిని అందజేసేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్క గ్రామంలో మొక్కలు నాటి వారి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డివిజన్ పంచాయతీ అధికారిని రూపారాణి, ఎంపీడీఓలు రామచంద్ర, ఇందిర, సతీష్, నియోజకవర్గంలోని సర్పంచ్లు పాల్గొన్నారు. ఒక నిమిషం చూడండి మేడం. బ్రదర్ ఒక నిమిషం ఉండండి వెనక. ఓకే ఓకే శిక్షణ ఇవ్వడం అనేది కుదరదు. రెండోసారి ఇవ్వరు కాబట్టి మనం మొత్తం ఇప్పుడే తెలుసుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాల్సిగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దర్శించి ముందుగా విచ్చేసిన సర్పంచ్లకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే పోటీలో మన నియోజకవర్గంలో ఒకే చోట 2-3 పోటీ చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, మీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారు కన్నా కళలు ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మీరందరూ కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకొని ఆయన కళలు కంటున్న ఈ గ్రామ పరిపాలనలో మీరు బాధ్యతగా పనిచేస్తారని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈసారి సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు స్పష్టంగా గ్రామాల్లో కనిపించే అభివృద్ధిని చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, అలాగే బల్క్ మిల్క్వి కానీ, అలాగే ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కానీ, మరి ప్రతి సచివాలయ పరిధిలో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టడమే కాకుండా తన సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాల్ని దూరం చేయడం కోసం నవరత్నాలను తీసుకురావడం జరిగింది. అవి ప్రతి సచివాలయం ద్వారా ఆ గ్రామంలో కులం, మతం, పార్టీలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. ఈరోజు
ఇక కడప జిల్లాలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట గ్రామ సచివాలయాన్ని జిల్లా నూతన కలెక్టర్ తనిఖీ చేశారు. పలు రికార్డులను, పలు కంప్యూటర్లు తనిఖీ చేశారు. సచివాలయంలోని ప్రతి గదిని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలని, అలాగే సచివాలయంకు వచ్చే సందర్శకులు కూడా మాస్కులు ధరించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజయకుమారి, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ మాల్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ ఈరోజు మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయం పైన ప్రతి ఒక్కరు మాస్కులు అయితే కంపల్సరీ ధరించాలి. వాళ్ళు మాస్కులు లేని పక్షంలో వాళ్ళకి ఫైన్ వేసైనా వాళ్ళకి భయం పెట్టి మాస్కులు వేయించమని సార్ యొక్క ఉద్దేశము. దీనివల్ల ఇక్కడ ముందు ఉద్యోగస్తులు సచివాలయం స్టాఫ్ ముందు మాస్కులు ధరిస్తున్నారా లేదా, ముందు ఇక్కడ సచివాలయం స్టాఫ్ పాటిస్తే బయట ప్రజలు కూడా పాటిస్తారు. మోటివేషన్ ప్రజల్లో కూడా మోటివేషన్ తీసుకురావాలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలా అనే ఉద్దేశం పైన ఈ కోవిడ్ని అరికట్టాలి, తిరిగి రిపీట్ కేసులు రాకుండా అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక పులిచింతల నుంచి భారీగా వరద రావడంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసింది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 5 లక్షల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ఫ్లో 4,34,517 క్యూసెక్కులుగా ఉంది. అవుట్లో 5,11,073 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. అధికారులు వరద పెరిగే కొద్దీ ముంపుకు గురి కాబోయే ప్రభావిత ప్రాంతాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విపత్తుల నివారణ శాఖ కమిషనర్ కె కన్నబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.
జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రాథమిక ఉప కేంద్రం నందు ఈరోజు ఉచితంగా కంటి చూపు లేని వారికి పి కొత్తపల్లి వైద్యాధికారి పర్యవేక్షణలో కంటి వైద్యులు రాజీవ్ కంటి పరీక్షలు చేసుకుంటున్న వారి పేర్లు నమోదు చేసుకుని ఉచితంగా అన్ని వసతులు కల్పించి హైదరాబాద్లో పరీక్షలు చేయిస్తామని ఉచితంగా బస్సు సౌకర్యం పెట్టి భోజన వసతి ఏర్పాటు కూడా చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు దాదాపు 30 మందికి కంటి శుక్లాలు కంటి పొరలు ఉన్న వారిని గుర్తించామని వీరికి ఆపరేషన్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం ఆరోగ్య కార్యకర్త శారద, సీనియర్ ఆరోగ్య కార్యకర్త లక్ష్మీదేవి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సారీ పడిపోయింది, మా నెంబర్ పడిపోయింది, మా ఫైల్ వేసుకో. నెంబర్ పడిందయ్యా నువ్వు. ఇక కడప జిల్లా సుండుపల్లి మండలంలో కరోనా థర్డ్ వేవ్ రాకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, లేని ఎడల 1000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేశారు. దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలని, విక్రయదారులు మాస్క్ ధరించేలా చూడాలని, మాస్కులు లేకుండా షాపులకు వస్తే 6000 రూపాయల జరిమానా విధించాలని హెచ్చరించారు. సుండుపల్లి గ్రామస్తులకి పోలీసు వారి యొక్క విన్నపము, ప్రజలారా మేల్కొనండి. కరోనా కేసులు మరి మనకు కేసుల రిపోర్టు పెరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. అదేవిధంగా శానిటైజర్లు వాడటము, గుంపులుగా ఉండకుండా మనిషికి భౌతిక దూరం పాటించాల్సిందిగా పోలీసు వారు కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కానీ చెప్పినా వినకుండా అదేవిధంగా ఉంటే వారిపై కోవిడ్ కేసులు నమోదు చేయబడుతుంది. వాళ్ళకు 1000 రూపాయల నుండి 6000 వరకు కోర్టులో ఫైన్ వేయించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలారా అలర్ట్ గా ఉండండి. దయచేసి
మీరు మీ కుటుంబం కోసము ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించవలసిందిగా పోలీసు వారు మరీ కోరుకుంటున్నాము. ఇక చిత్తూరు జిల్లా చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈచర్ వాహనం బోల్తా పడి 12 మందికి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం ములబాగులలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా పలమనేరు టౌన్ గాంధీనగర్ కు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సహాయంతో వారందరినీ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పిన్నికి వస్తామన్నా ఒక 10 మంది ఉంటామన్నా. వాన వస్తాను జోరుగా, దాంట్లో బండి స్కిడ్ అయిపోయింది నా. ఏ బండి? అశోక్ లేండి. వర్షం పడింది, బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోయింది. ఎంతమంది వస్తున్నారు? మేము ఒక 12 మంది ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంద్రకీలాద్రిలో పీవీ సింధు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. నేడు కలిగిరి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ తల్లి దశదిన కర్మ. లక్ష్మీకర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. విజయనగరంలో దిశ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు. దిశ యాప్ పనితీరును వివరించిన జిల్లా ఎస్పీ. ఇబ్రాహీంపట్నం టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ పరామర్శ. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న బుద్ధ వెంకన్న. చిత్తూరు జిల్లా చిన్నూరులో రోడ్డు ప్రమాదం. ఈచర్ వాహనం బోల్తా పడి 12 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.